సంగారెడ్డి జిల్లాలో 2 ఏళ్లలోనే 6 జాతీయ అంతర్జాతీయ రికార్డులు సాధించాడు బుడతడు. గంట వ్యవధిలోనే 4.29 కిలోమీటర్లు నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకున్నారు. అంతే దూరాన్ని నడిచి ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో పటాన్చేరు అపురూప సత్యనారాయణ రెడ్డిల కొడుకును అభినందించారు కలెక్టర్ వల్లూరు క్రాంతి. రానున్న రోజుల్లో భారతదేశానికి మంచి క్రీడాకారులను తయారు చేస్తామని కుటుంబ సభ్యులు కలెక్టర్కి తెలిపారు. So many medals, giving competition to yes. So etla walking with ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. జనం భారీగా తరలివచ్చి భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. సిటీలోని ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ ఎల్బీ ఎస్టేట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. భరతమాత సోదరుల పైన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిపినటువంటి ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దాడి ఎంత దారుణం అంటే మతం అడిగి బట్టలు ఇప్పి మర్మాంగాలు చూసి మరి హిందువులని నిర్ధారించుకొని ప్రతి ఒక్కరిని చంపి పక్కనున్న మహిళలకి మీరు చెప్పండి, మీ మోడీ గారికి మీ యొక్క నెదుట సుందరం తుడుపుతున్నాం, మీ యొక్క భారతదేశం మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానంలో మనం అంతే ధీటుగా మోడీ గారు స్పందించిన తీరేదైతే ఉందో, మనకు దాడి జరిగిన కొన్ని రోజులకే పక్కా సమాచారంతో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు వాళ్ళ శిక్షణలు ఇచ్చిన శిబిరాలు ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్ గా నాశనం చేసినటువంటి తీరేదైతే ఉందో, త్రివిధ దళాలకి వాళ్ళ గర్వకారణంగా మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. మనకున్నటువంటి ఆధునిక సాంకేతికత, వాళ్ళకున్న త్రివిధ దళాలకు ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో అలా మనం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్రతీకారంగా పాకిస్తాను పల్నాడు